వచ్చేసరికి ఏఐ కంపెనీస్ మధ్య వార్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ గాదు అమెరికాలో. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల గారైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఏదైతే ఏఐ కంపెనీస్ ఏఐ టూల్స్ తయారు చేస్తున్నారో అవన్నీ ఓపెన్ సోర్స్ చేయాలి అన్నట్లుగా. ఇప్పుడు చాలా వరకు ఓపెన్ సోర్సే చేస్తారు. కొంతమందైతే ఓపెన్ సోర్స్ చేయరు కొన్ని ప్రాజెక్ట్స్‌ని. ముఖ్యంగా న్యూ ప్రాజెక్ట్స్‌ని అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. దాన్ని ఓపెన్ సోర్స్ చేస్తే మళ్ళీ వీళ్ళకే లాస్ వస్తదని చెప్పేసి కొంతమంది ఓపెన్ సోర్సే చేయరు. ఇప్పుడు ఈయన చెప్పే దాని ప్రకారం అయితే అన్ని ఏఐ కంపెనీస్ వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో టూల్స్ అవన్నీ ఓపెన్ సోర్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. చేస్తే ప్రపంచానికి చాలా మంచిదన్నట్లుగా సత్య నాదెల్ల గారైతే రియాక్ట్ అయ్యారు. అండ్ దాని కింద చాలా మంది అవును, అవును అని చెప్పేసి ఇలాన్ మస్క్ కూడా ఆయనకి పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. కాకపోతే కొంతమంది వచ్చేసరికి నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారన్నమాట. కొంతమంది న్యూట్రల్‌గా ఉన్నారు. నెగెటివ్‌గా రియాక్ట్ అయిందొచ్చేసరికి యాంథ్రోపిక్. యాంథ్రోపిక్ అంటే క్లాడ్ ఏఐ మీరు చూసే ఉంటారు. రీసెంట్‌గా వీళ్ళు మైథోస్ అని చెప్పేసి కూడా తీసుకొచ్చారు. అది బాగా రచ్చ నడిచింది. వీళ్ళు మేము చాలా కష్టపడి ఇవన్నీ తయారు చేస్తున్నాము. ఓపెన్ సోర్స్ చేయమంటున్నారు. మీరు మైక్రోసాఫ్ట్‌ని కూడా అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంటది. విండోస్‌ని కూడా ఓపెన్ సోర్స్ చేయొచ్చు కదా! మైక్రోసాఫ్ట్‌కి క్వెషన్ ఏసారు యాంథ్రోపిక్ వాళ్ళు. అండ్ దాంతో పాటు ఎన్విడియా కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయిందన్నమాట. ఎన్విడియా కూడా అన్ని ఓపెన్ సోర్స్ చేయాలంటుంది. మరి ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్‌లలో ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది కుడా అని చెప్పేసి. ఆ సాఫ్ట్‌వేర్ వల్లే ఎక్కువ ఏఐ కంపెనీస్ అన్ని ఎన్విడియా వైపు వెళ్తున్నాయి గ్రాఫిక్ కార్డ్స్ కొనడానికి. మిగతా వాటిల్లో ఆ సాఫ్ట్‌వేర్ అయితే లేదు. ఆ సాఫ్ట్‌వేర్ కూడా మీరు ఓపెన్ సోర్స్ చేయొచ్చు అన్నట్లుగా యాంథ్రోపిక్ అయితే నెగెటివ్‌గా అయితే రియాక్ట్ అయింది. అండ్ కొంతమందొచ్చేసరికి ఓపెన్ ఏఐ గానివ్వండి, జెమినీ గానివ్వండి వీళ్ళందరూ న్యూట్రల్‌గా అయితే ఉన్నారు. వీళ్ళు చెప్పేదొచ్చేసరికి కొత్త ప్రాజెక్ట్స్ ఒకవేళ ఓపెన్ సోర్స్ చేశామనుకోండి దానివల్ల నష్టం జరిగే ప్రమాదం గూడా ఉంటది. ఇప్పుడు మైథోస్ లాంటిదుంది. మైథోస్ లాంటిది ఎవరికైనా ఓపెన్ సోర్స్ ఇస్తే వాళ్ళు దాన్ని నెగెటివ్‌గా గూడా యూజ్ చేయొచ్చు అని జెప్పేసి వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ ఎందుకొచ్చినాయంటే అమెరికా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అంటే కంప్లీట్‌గా ఓపెన్ సోర్స్ అనేది ఏఐని తీసేయబోతుంది. తీసేయాలని జెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏఐని ఓపెన్ సోర్స్ చేస్తే ఎవరైనా దాన్ని యూజ్ చేస్తారు. ఎవరైనా దాన్ని డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేసుకొని ప్రపంచానికి నష్టం కలిగిస్తారని జెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఏఐని ఓపెన్ సోర్స్ కంప్లీట్‌గా తీసేద్దాం అనుకుంటుంది. అండ్ కంపెనీస్‌కి ఏం జెప్పిందంటే మనం దీన్ని ఓపెన్ సోర్స్ తీసేసినా గాని మనం ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి ఏఐ పరంగా అనేది చెప్పారు. వీళ్ళందరూ చెప్పేదేందంటే, మనం ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉండం. సెకండ్ ప్లేస్‌కెళ్ళిపోతాం. చైనా మనల్ని దాటేస్తది. ఓపెన్ సోర్స్ తీసేస్తే అని చెప్పేసి కంపెనీస్ అన్ని రియాక్ట్ అవుతున్నాయి. సో, ఇది పెద్ద రచ్చ నడుస్తుందన్నమాట ట్విట్టర్‌లో. ఏఐ కంపెనీస్ అన్ని ఈ టాపిక్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఏఐని ఓపెన్ సోర్స్ గాని తీసేసిందనుకోండి, మీకు చాలా వరకు డెవలప్‌మెంట్స్ అయితే ఆగిపోతాయి. చాలా ముఖ్యంగా స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా! స్టార్టప్ కంపెనీస్ వాళ్ళేమి ఆర్&డి మీద ఏమి పని చేయరు. జస్ట్ ఇలాంటివి తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుంటా ఉంటారనమాట ఓపెన్ సోర్స్‌కి ఇస్తే. లైక్ ఆండ్రాయిడ్ లాగా అనమాట. ఆండ్రాయిడ్ మనకి అందరికి ఇచ్చేస్తారు. అన్ని కంపెనీస్ ఆండ్రాయిడ్‌ని ఓపెన్ సోర్స్ చేశారు కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇవైస్ ఏసుకొని తీసుకొస్తున్నారు ఫోన్స్ మనకి. అదే ఐఓఎస్ చూడండి యాపిల్ ఎవరికీ ఇవ్వలేదు. ఎవరికీ ఇయలేదు కాబట్టి అది ఓన్లీ యాపిల్ దగ్గర మాత్రమే ఉంటది. సో, ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ చెప్పేది ఏఐని యాపిల్ లాగా చేద్దాం అనుకుంటుంది. కానీ మాక్సిమం కంపెనీస్ అయితే ఏఐని ఆండ్రాయిడ్ టైప్‌లో చేసి అందరికీ అవైలబిలిటీకి ఉంచితేనే మంచిదన్నట్లుగా రియాక్ట్ అవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో